హాయ్ అండి. హాయ్ అండి. మిరాయి ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చూసారా? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ఎక్కువగా చారిత్రాత్మక సినిమాలు, హిస్టారికల్ మూవీస్, అలాగే దైవ సంబంధిత మూవీస్ చాలా వస్తున్నాయి. ప్రతి సినిమా కూడా ఆకట్టుకుని మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరుని తీసుకొస్తున్నాయి. ఆ పరంపరలో భాగంగానే ఈ వేళ వచ్చినటువంటి ఈ మిరాయి ఓకే, చాలా బాగుంది. ఆ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి తెలుగు ఇండస్ట్రీలో మరో కలికితురాయిలా మిగలబోతుంది అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అసలు మెయిన్ మంచు మనోజ్ గారి విలనిజం ఎలా అనిపిస్తుంది? నేను గట్టిగా చెప్పొచ్చు, గట్టిగా చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఈ సినిమా మనోజ్ వల్లే సెన్సేషనల్ హిట్ అవుతుంది. మనోజ్ గారి వల్ల మనోజ్ గారి వల్లే, అంటే హీరో గారిని కించపరచడం కాదు ఇది. నేనేమంటానంటే ఆ లుక్స్, ఎక్స్ప్రెషన్స్, ఆ విలనిజం, ఆ గాంభీర్యం నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన ఇచ్చిన 2-3 ఎక్స్ప్రెషన్స్ ఈ ట్రైలర్లో నాకేదో చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఒకవేళ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద విలన్ రాబోతున్నాడా? హీరో నుంచి విలన్గా పరిణితి చెందబోతున్నాడా? ఓకే, విలన్ అంటే మామూలు విలన్ కాదు. బాహుబలిలో రాణా టైప్ ఆఫ్ విలన్గా మన సినిమా ఇండస్ట్రీ రూపుదిద్దబోతుందా అనేటటువంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందులో కనపడుతుంది. మంచు మనోజ్ నిజంగా ఆయన మంచితనానికి, మానవత్వానికి ఒక భవిష్యత్తు ఎదురుగా కనపడుతుందేమో అనిపిస్తుంది. మరి మిరాయి ట్రైలర్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నది. టెజా సత్య సూపర్గా స్టేజ్ నా తమిళ్ అంతగా తెలుగు సినిమాస్ ఉన్నాం ఎప్పుడో ఒకసారి. అలా హీరో వచ్చి చాలా బాగా చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్కి వచ్చిన సినిమా. కంగ్రాచులేషన్. నెక్స్ట్ బాహుబలి మారి ఉన్నది చూసేదానికి. సో హోల్ ఎంటర్టైన్మెంట్కి మా కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నా. విల్లన్ మంచు మనోజ్ సూపర్గా నటించున్నాడు దీంట్లో. రెండే విల్లన్ అనుకుంటున్నా. రెండే ఫిల్మ్ విల్లన్గా నటించింది. ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నా. అన్న ఎరగ తీసాను నా సినిమా పాన్ ఇండియా లెవెల్లో నీ టాలెంట్ అందరూ చూడాలా. అది అన్నకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నా. అదా హైలైట్గా ఉన్నది. అడ్వెంచర్స్ ఫిల్మ్ చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది. రిపీటెడ్ ఆడియన్స్ కంపల్సరీ వస్తారు. తెలుగు ఇండస్ట్రీకి ఒక నెక్స్ట్ పండగ అని చెప్పుకోసం. హనుమాన్ సినిమా తర్వాత అదా నాకు ఒక డౌట్గా ఉన్నది. హీరో ఒకే సూపర్ హీరో లాగానే ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాడు. అదా నాకు ఇది సూపర్ హీరో సెలెక్ట్ చేసేదాం చూస్తారా? అదే నా క్వశ్చన్గా పెట్టుకుంటున్నా. ఇంకా చాలా హీరో చాలా కంటెంట్ ఉన్న మూవీస్ తీవాలా, ఆయన మాస్ చూపించాలా. ఇప్పుడు ఎంట్రీ స్టేజ్ ఆయనకి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నా. రాముడిని కూడా చూపెట్టడం జరిగింది అండ్ జటాయుని కూడా చూపెట్టడం జరిగింది. ఒక దగ్గర పక్షిని చూపెడతారు కదా, జటాయు అంటున్నారు, అండ్ రాముడిని కూడా చూపెట్టారు. సో ఈ సినిమా ఏమైనా మనకు రామాయణానికి కనెక్ట్ చేస్తే అదే దేవుడుగా కొంచెం దేవుడు ఉంటాడు అనుకుంటున్నా. దీంట్లో చూపిస్తున్నాడు దేవుడికి సంబంధించిన మూవీ. ఒక తీయ శక్తి అటాక్ చేస్తుంది, హీరో వచ్చి కాపాడుతాడు. హీరోకి ఇంత బూస్ట్ పెంచేయాలా, దేవుడు శక్తి వస్తుంది అట్ట. ఇదే మన కల్కి సినిమాలో మన కర్ణుడి చేతిలో కట్టి ఉంటుంది కదా, అలా రాముడికి సంబంధించిన మన ఈ మిరాయి అంటే అలాంటిదన్న స్టిక్ కావచ్చు అంటారు. అదా మ్యాజిక్ ఇలా ఉన్నది. అడ్వెంచర్ ఫిల్మ్. సినిమా చూసేదని తెలుస్తుంది, మనం చెప్పకూడదు. సో ఆయన డైలాగ్స్ అంతా మాస్ హీరోలో చెప్పేలాగా ఉంది. నెక్స్ట్ మాస్ హీరో దానికి ఛాన్సెస్ ఉంది. సో ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నా. గెలవాల ఈ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక గొప్ప విజయం సాధిస్తుంది. అది మొత్తం పాన్ ఇండియా మొత్తం ఒక రీచ్ అవుతుంది.